అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుందాం. కాదు, కేవలం పుస్తకం అనడం సరికాదేమో. ఒకప్పుడు ప్రతి తెలుగు ఇంట్లో ఒక నిధిలా చూసుకున్న ఓ అద్భుతమైన గ్రంథం కథ ఇది. మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి ఊహించుకోండి, మన ఇళ్లలో దేవుడి గదిలో రామాయణం, భారతం లాంటి పవిత్ర గ్రంథాలుంటాయి కదా. వాటి పక్కనే వాటితో సమానంగా ఇంకో పుస్తకం ఉండేది. అదేంటో తెలుసా? అదే పెద్ద బాలశిక్ష. అంటే దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు ఈ పుస్తకం ప్రతి ఇంటికి ఎలా చేరింది? దానికదేంటి చూద్దాం. నిజమండి, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు మన చేతిలో ఎప్పుడూ ఫోన్ ఎలా ఉంటుందో, లేదా టీవీ రిమోట్ లేకుండా పూట జడవదో, అప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఈ పుస్తకం కూడా అంతే. అంత సాధారణం, అంత ముఖ్యం, జీవితంలో ఒక భాగం అన్నమాట. అసలు ఇంత గొప్ప పుస్తకాన్ని ఎవరు రాశారు, దీని వెనకున్నది ఎవరు అని మనకు అనిపిస్తుంది కదా. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దీన్ని రూపొందించింది ఒక యువకుడు. ఆయన పేరు పుడూరు రామస్వామి అయ్యలు. ఆయన బతికింది 1832 నుంచి 1860 వరకే. చాలా చిన్న జీవితం. కానీ ఆయన సాధించిన ఘనత వింటే మాత్రం మనం ఆశ్చర్యపోవాల్సిందే. కేవలం 28 సంవత్సరాలు, అక్షరాల 20 ఏళ్లకే ఈ మొత్తం విజ్ఞాన సర్వస్వాన్ని ఆయన ఒక్కడే కూర్చారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అంటే ఆలోచించండి, అంత చిన్న వయసులో ఎంత గొప్ప పని చేశారో. నిజంగా అద్భుతం కదా. సరే, ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంటుంది? దీని ప్రత్యేకత ఏంటి? ఇది నిజంగా ఒక విజ్ఞాన గని లాంటిది. ఇప్పుడు మనకు ఏదైనా డౌట్ వస్తే ఏం చేస్తాం? వెంటనే ఫోన్ తీసి గూగుల్ చేస్తాం కదా. అప్పట్లో జనాలకు ఆ గూగుల్, ఆ లైబ్రరీ, ఆ వికీపీడియా అన్నీ ఈ పెద్ద బాలశిక్షే. అన్నీ ఒకే పుస్తకంలో. ముఖ్యంగా ఇది పిల్లల కోసమే రాశారు, వాళ్లకు అన్నీ తెలియాలి అని. అంటే వ్యాకరణం దగ్గర్నుండి మంచి చెడు చెప్పే నీతి కథలు, సైన్స్ విషయాలు, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే ఇది పిల్లలకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ ప్యాకేజ్ అయింది. మరి ఈ పుస్తకం మన చేతుల్లోకి రావడానికి ముందు దాని ప్రయాణం ఎలా సాగిందో తెలుసా? అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం. చూడండి, మొదట ఒక ఆలోచన. ఆ ఆలోచనకి తాళపత్రాల మీద అక్షర రూపమిచ్చారు. అక్కడ్నించి అది ప్రింటింగ్ ప్రెస్కెళ్ళింది. ఆ తర్వాత చరిత్ర సృష్టించింది. తెలుగులో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. వావ్, ఏం జర్నీ కదా. ఈ పెద్ద బాలశిక్ష కథ వింటుంటే మనకు చాలా స్ఫూర్తిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్ఫూర్తితోనే మనం కూడా ఒక కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నాం. అవును, ఈరోజు మనం తెలుసుకున్నది ఆరంభం మాత్రమే. ఇది మన చరిత్రని, మన సంస్కృతిని, మన వేళ్లను, మన మూలాలను వెతుక్కుంటూ మనం చెయ్యబోయే 1000 భాగాల సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు. ఈ ప్రయాణంలో మనం అందరం కలిసి నడవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఈ పెద్ద బాలశిక్షలాగే మన చరిత్రలో మనం మర్చిపోయిన, మరుగున పడిపోయిన కథలు ఇంకెన్నున్నాయో. వాటిలో దేనిని మనం మళ్ళీ వెలికి తీయాలి, దేని గురించి తెలుసుకోవాలి? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం.